this is Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State Intermediate First Year 1A chapter number 1 functions exercise 1A lo first Roman lo 7th problem. If f of x plus y equal to f of xy అని ఇచ్చారమ్మా. xy అనేటివి రియల్ నెంబర్స్ అంటున్నారు. అయితే ఏం ప్రూవ్ చేయమంటున్నారు? ఎఫ్ ఈజ్ ఏ కాన్స్టాంట్ ఫంక్షన్ అని అంటున్నారు. అంటే ఒకే మనకి రిజల్ట్ వస్తూ ఉంటుంది. ఓకేనా, చూద్దాం. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై for all x, y is belongs to capital R. నేను ఏం తీసుకుంటానంటే టేక్ x ఈక్వల్ టు వై ఈక్వల్ టు 0. ఎక్స్ వై వాల్యూస్లని జీరోగా తీసుకుంటున్నా. రియల్ నెంబర్సే కదా. ఓకే, అప్పుడు ఏమవుతుంది నాన్న? ఈ వాల్యూ ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 అయిపోతుంది ఇవి. ఓకే, ఈక్వేషన్ 1. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అన్నా తీసుకొని టేక్ అన్నా తీసుకోండి మా. ఓకే, లెట్ ఫర్ ఎగ్జాంపుల్ x1 తీసుకొని y0 తీసుకుంటా. అప్పుడు x1 ప్లస్ 0 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 ఇంటూ 0 ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 అవుతుందా? 2. లెట్ x ఈక్వల్ టు 1 y ఈక్వల్ టు 1 తీసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ 1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 ఇంటూ 1. ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 అవుతుందా? ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. 1 2 3ని అబ్జర్వ్ చేస్తే ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0కి మళ్ళీ ఏమొచ్చింది? ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ 0కి 1 వచ్చింది. ఎఫ్ ఆఫ్ 1కి 2 వచ్చింది. ఎఫ్ ఆఫ్ 2 అంతే కదా నాన్న. అంటే దాని మీనింగ్ ఏంటి? ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2 అని కదా. ఓకే, ఫ్రమ్ 1 2 అండ్ 3ని బేస్ చేసుకొని చూస్తే సిమిలర్లీ ఎఫ్ ఆఫ్ 3 కూడా ఎఫ్ ఆఫ్ 0కి ఈక్వల్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ 4 కూడా ఎఫ్ ఆఫ్ 0కి ఈక్వల్ అవుతుంది. అట్లా ఎఫ్ ఆఫ్ n కూడా ఎఫ్ ఆఫ్ 0కి ఈక్వల్ అవుతుంది. దాని మీనింగ్ ఏంటి? ఎఫ్ ఈజ్ ఏ కాన్స్టాంట్ ఫంక్షన్ అని. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఓకే, ఇది నా క్వశ్చన్ నెంబర్ 7 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ రోమన్ ప్రాబ్లమ్స్లని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.